ఇక్కడ అలుసుగా తీసుకోవద్దు, కోర్టులతో ఆటలొద్దు. ఎవరి గురించి ఇది అన్నది? పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా చెల్లించాల్సిందే. ఒక్కటి పెండింగ్ ఉన్న వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి తేల్చి చెప్పిన హైకోర్టు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాలల్లో రిటైర్ అయినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఉన్నటువంటి డబ్బుల విషయంలో ఒక్కసారి వార్త చదువుదాం. వివిధ ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సరెండర్ సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను ఏప్రిల్ 9లోగా చెల్లించాలన్న ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందట. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెప్తున్న పరిష్కారమైన పిటిషన్లను చూస్తే 221 మాత్రమే ఉన్నాయంది. టోకెన్లు జారీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదంది. చివరిగా అవకాశం ఇస్తున్నామని, ఈలోగా పాక్షికమైనటువంటి చెల్లింపులు కాకుండా పూర్తి స్థాయిలో చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక్కటి పెండింగ్ ఉన్నా కూడా గత ఉత్తర్వుల ప్రకారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాకు స్పష్టం చేసిందట. ఇంకొకసారి గడువు ఇస్తున్నామని, ఆ గడువుని అలసుగా తీసుకోవద్దని, కోర్టులతో ఆటలాడొద్దని హెచ్చరించింది. 3వ పేజీల మిగతాది. రెగ్యులర్ ఉద్యోగులకి 1 నెల జీతం ఆగినా పట్టించుకోమని, పదవీ విరమణ చేసిన వారికి చెల్లించకపోతే అనుమతించే ప్రసక్తే లేదండి. అదేమి ప్రభుత్వ సొమ్ము కాదని, వారి సొంత సొమ్మని, పిల్లల చదువులు, వివాహాల వంటి అవసరాలకు దాచుకున్న నిధి ఉపయోగపడడం లేదండి. విచారణను జూన్ 10కి వాయిదా వేస్తూ ఆ రోజు ఒక్క పిటిషనర్కు సొమ్ము చెల్లించినట్లు, పిటిషన్ ఒక్కరికి కూడా చెల్లించకుండా ఉన్నదనుకోండి, అనుమతించే ప్రసక్తే లేదందట. పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించాలని గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఇంకొకటి పిటిషన్ వేసిర్రు. పిటిషన్ వేస్తే ఆ సందర్భంగా చెప్పినటువంటి మాటలు, ఆ సందర్భంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టిండు. దాంట్లో 3656 టోకెన్లు జారీ చేసినామని, 1056కు చెల్లింపులు జరిగినాయని, ఇంకొక 2600 టోకెన్లకు చెల్లించాల్సి ఉందని, ఏప్రిల్ 9లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చిరు. అయితే ఇప్పటివరకు చెల్లించలే. ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో మళ్ళీ ఒకసారి కోర్టుకు పోతే చెప్పినటువంటిది ఇది. అయితే నిజంగా పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. ఇప్పుడు వాళ్ళకి కోర్టు చెప్పినట్టు అదేం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాదు. వీళ్ళకి ఉద్యోగం చేస్తున్నప్పుడు నెల నెల కొంత పిఎఫ్ల రూపంగానో ఇంకొక రూపంగా కట్ చేసుకున్నటువంటి మొత్తం రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఒకటేసారి బల్క్ అమౌంట్ వస్తే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని తీసుకొని పోయి ఆ ఉద్యోగులు ఎక్కడన్నా భూమి కొనుక్కున్నాడో, జాగ కొనుక్కున్నాడో, ఇల్లు కొనుక్కున్నాడో, లేకపోతే పిల్లలను పెద్ద చదువుల కోసమని ఫారెన్లకు పంపించుడో, ఆడపిల్లలు అయితే ఉద్యోగాలు చేసుకునేందుకో, ఇక దీనికోసమని పదవి విరమణ చేసినప్పుడు ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా ఆ డబ్బులు వస్తే మాకు దేనికన్నా ఒకదానికి ఉపయోగపడతాయి అని ఎదురు చూస్తారు అందరూ. రిటైర్మెంట్ బెనిఫిట్స్తోని ఇప్పుడు మామూలుగా ఎవరినన్నా ఏమన్నా అడిగితే ఏం ప్లాన్ చేసుకున్నారు లైఫ్లో నెక్స్ట్, ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళు ఉద్యోగం అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఏం ప్లాన్ చేసిర్రు అంటే చాలామంది చెప్తారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్తోని నేను ఇట్లా నా లైఫ్ని ప్లాన్ చేసుకున్నా, అట్లా చేసుకున్నా. కొంతమంది బ్యాంకులో వేసుకుంటారు, మీద నుంచి వచ్చే వడ్డీతోని బతుకుదామని, ఇట్లా రకరకాలుగా ఉపయోగించుకోవడం కోసం పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ డబ్బులు ఇయ్యక ఎట్లయింది పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. మనం చూసినాం గతంలో. కొంతమందికి ఆ బెనిఫిట్స్ ఇవ్వకపోతే అట్లనే మనాది పెట్టుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్ బెనిఫిట్స్ అందక ఉద్యోగులు రావాల్సినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి 1 నెల లేట్ అయినా, ఇది చూసిరు కదా, రెగ్యులర్ ఉద్యోగులకు 1 నెల జీతం ఆగినా పట్టించుకోం, కానీ పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళకి ఆగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అనేది కోర్టు చెప్పింది. ఇంకోటి కూడా ఏం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ప్రభుత్వంకి దేనికి పైసలు లేవంటారు. ఇప్పుడు అప్పు తెద్దామంటే ఏదో చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తాయని మాట్లాడతారు మన సీఎం గారు. మూసీ సుందరీకరణ కోసం పైసలు వస్తాయి, మెస్సీతోని మ్యాచ్లు ఆడడానికి పైసలు వస్తాయి, ఇంకొకటి ఏదన్నా హైదరాబాద్లో పెట్టడానికి పైసలు వస్తాయి. వీటన్నింటికి పైసలు వస్తాయి, కానీ మరి రిటైర్మెంట్ చేసినటువంటి ఉద్యోగులకి ఇవ్వడానికి పైసలు రావా? అంటే కావాలని ఇవ్వకపోయినా, లేదంటే నిర్లక్ష్యం చేస్తున్న లెక్క కనిపిస్తుంది అనేది వాళ్ళు అంటారు, మనం అంటుంది కాదు. చూస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అంటే దేనికి పైసలు ఉండొద్దు కదా. ఒకదానికి పైసలు ఉండి ఇంకొక దానికి పైసలు ఎట్లుంటాయి? మూసీ కోసం వస్తాయి పైసలు, మీకు మెస్సీతోని మ్యాచ్ ఆడటానికి వస్తాయి పైసలు,
ఇంకో దానికి వస్తాయి, ఇంకో దానికి వస్తాయి. మరి రిటైర్మెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో మాత్రం పైసలు ఎందుకు లేవు, పైసలు ఎందుకు రావు? గవర్నమెంట్ అనుకుంటే పైసలు రావా? ఇప్పుడు భూములు అమ్ముతుర్రు కదా, మస్తు భూములు అమ్మిర్రు కదా ఇప్పటికే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూడు భూములు అమ్ముతుంది. మరి ఆ భూములు అమ్మిన పైసలన్నీ ఏం చేస్తుర్రు? వీళ్ళకి ఇవ్వచ్చు కదా రావాల్సిన బెనిఫిట్స్. ఎంతమంది ఉన్నారు? 3,000 చిల్లర ఎంతో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ బెనిఫిట్స్. భూములు అమ్మిర్రు, ఇంకోటి చేసిర్రు, ఇంకోటి చేసిర్రు. ఇప్పుడు ప్రభుత్వాలకు ఇవ్వాలి అనుకుంటే ఎట్లనైనా ఎత్తుక్కోవచ్చు, దారులు ఎత్తుక్కోవచ్చు. ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ప్రభుత్వానికి ఏ దారులనన్నా పోయి తీసుకురావచ్చు. ఇప్పుడు తెస్తున్నారు కదా మీరు, అప్పులు తెస్తలేరా? మొత్తం తెలంగాణ ఏం అప్పులు కాలేదా? అప్పులు తీసుకొస్తున్నాం కదా మనం. అప్పులు తీసుకొచ్చి చాలా చేస్తున్నారు కదా. మరి గట్లనే వాళ్ళకి ఇచ్చే విషయంలో తీసుకొచ్చినటువంటి అప్పుల్ని వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఎందుకు? వాళ్ళు అడగరనా, లేకపోతే వాయిస్ చిన్నగా వినిపిస్తుందా? ఇక రకరకాల కారణాలు, ఏం కారణాలు ఏందో తెలియదు కానీ నిజానికైతే వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. చాలా అన్యాయం జరిగి ఎవరితో చెప్పుకోవాలనో తెలియక లాస్ట్కి కోర్టులకు పోయే పరిస్థితి. ఇవాళ రేపు రాష్ట్రం మొత్తం అట్లనే ఉంది. ప్రతిదానికి కోర్టుకు పోవాలి. ప్రభుత్వాలు వినకపోతే ఏం చేస్తారు మరిగా? చివరికి న్యాయం కనీసం న్యాయస్థానంలోనన్నా దక్కుతుంది అని న్యాయస్థానాల వరకు పోవాల్సిన పరిస్థితి. లాస్ట్కి ప్రభుత్వంలో ఎట్లుందంటే, ఈ గవర్నమెంట్లో ఎట్లుందంటే, గవర్నమెంట్ ఉద్యోగులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కూడా కోర్టులకు పోయి మాకు ఇవ్వాల్సిన పైసలు ఇప్పిర్రి అని అడుక్కునే కాడికి వచ్చింది.